సంథింగ్ స్పెషల్ కేక్ అన్నమాట. డిఫరెంట్ ఐటమ్స్తో చేస్తాం కాబట్టి సంథింగ్ స్పెషల్ కేక్. ఏంటి డిఫరెంట్ ఐటమ్ అంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది కదా అని ఎవ్రీ టైం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. బట్ అది అలాగే ఉండిపోతుంది. అదేనండి మన గులాబ్ జామున్ పౌడర్. దీంతో కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగానైతే నేను 1 కప్ పెరుగు తీసుకున్నాను. దాంట్లో 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. 1/2 కప్పు వరకు పాలను కూడా వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి పాలని. నూనెను కూడా వేసుకున్నాను. ముందుగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ అయితే వేసుకుంటాను. 2 కప్పుల వరకు అయితే వేసుకున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్పు వరకు రాగి పిండి వేసుకుంటున్నానండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. పిల్లలు అయితే అస్సలు వదలకుండా తింటారు. చాలా బాగుంటుంది. దీంట్లో 1/2 కప్పు వరకు రాగి పిండి వేసుకొని దీంట్లోనే 1/2 స్పూన్ వరకు వంట సోడా వేసుకొని కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఎంత శక్తి ఉందో అంతవరకు కలుపుతూనే ఉండాలి. చాలా బాగా మిక్స్ అవ్వాలండి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది కేక్. ఇక్కడ టెక్స్చర్ అనేది ఎలా ఉందో చూసారు కదా. ఒక గిన్నె తీసుకున్నాను. దీంట్లో ఆయిల్ అప్లై చేసి కొంచెం రాగి పిండి కూడా వేసేసి టెక్స్చర్ని మొత్తం ఈ గిన్నెలో వేసుకోవాలి. నార్మల్ కేక్కి ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకోవాలండి. పెద్ద గిన్నెలో ఇది పెట్టేసుకొని పైనుంచి కవర్ చేసేసుకోవాలి ఆవిరిపోకుండా. చిన్న మంట మీద 45 మినిట్స్ పెడితే కేక్ అయితే రెడీ అయిపోతుంది. హెల్తీ టేస్టీ అయిన కేక్ మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.